ప్రస్తుతం మనము హైదరాబాద్లోని పర్వతీనగర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది మాదాపూర్కు గచ్చిబౌలి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో మరి పర్వతీనగర్ ఎందుకు వచ్చింది తొలివేలు అంటే ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో కనుక మీరు చూసుకున్నట్టయితే సో ఈ పర్వతీనగర్కి సంబంధించినటువంటి ఒక ఆటో స్టాండ్ ఒక చౌరస్తా ఉంటుంది. మరి ఈ చౌరస్తాలో నిత్యం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముక్కు మూసుకుంటే కానీ ఈ రోడ్డు మీద నడవలేనటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అంటే కార్లు, బైకులు, ఇతర ఆటోలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ముక్కు మూసుకొని మరి డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత డేంజరస్గా ఇక్కడ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. ఈ డ్రైనేజ్ పొంగుతోటి ఒక్కసారిగా దుర్వాసన, రోడ్ల మీద మొత్తం నీళ్లు. సో నడిచే వాళ్ళకు కూడా నడవలేనటువంటి పరిస్థితి. సో ఉదయం 7 అయితే చాలు డ్రైనేజీ స్పీడ్ పెరుగుతుంది, డ్రైనేజీ తీవ్రత పెరుగుతుంది. 10, 11 అయితే చాలు మళ్ళీ డ్రైనేజీ మెల్లగా దాని ఫ్లో తగ్గిపోతుంది. అంటే ఇట్లా నిత్యం ఇక పొద్దున లేస్తే చాలు ఈ యొక్క హైటెక్ సిటీ, మాదాపూరు, గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు కొంత వేలాది మంది ఉదయాన్నే లేచి ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. మొత్తం సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఇతర రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ ప్రాంతం కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఈ ఏదైతే పర్వతీనగర్ కావచ్చు, లేకపోతే ఏదైతే కైతలాపూర్కి సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, ఇది భారీ ట్రాఫిక్తో ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయమైనా సాయంత్రం అయినా కూడా ఫుల్ రష్గా ఉంటుంది, పబ్లిక్ ఫుల్గా ఉంటారు. ఎందుకంటే చాలా ఇరుకైనటువంటి రోడ్ ఈ రోడ్డు. సో ఈ ఇరుకైనటువంటి రోడ్లో మళ్ళీ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మరి ఈ డ్రైనేజ్ పొంగుతోటి ఉన్నటువంటి స్థానికులు, వస్తున్నటువంటి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గ్రేటర్ హైదరాబాద్లో అంటే మున్సిపల్లో ఉన్నటువంటి ఎక్కడైనా సరే చెత్త కుప్ప కనిపించినా, డ్రైనేజీ పొంగిన అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాం, తక్షణమే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఓవైపు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే 99 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుంటే మరి ఈ యొక్క పర్వతీనగర్లో మాత్రము అధికారులు మొద్దు నిధులు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఇదే తొలి వెలుగు పర్వతీనగర్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని లైటింగ్ సంబంధించి సో డే టైంలో అంటే ఉదయం కూడా మధ్యాహ్నం 12, 1 అయినా కూడా లైట్లు వెలుగుతున్నటువంటి దృశ్యాలని క్యాప్చర్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులని ప్రశ్నించే ప్రయత్నం చేశాం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ స్టోర్ తోటి డే టైంలో వెలిగే లైట్లు బంద్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. రోజు ఎప్పటికి కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి నిత్యం ఇటువంటి లక్షలాది వెహికల్స్ వస్తూ ఉంటాయి. పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతుంటుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ కనుక చూస్తే అంటే వస్తున్నటువంటి వాహనాలకు నిత్యం ఇబ్బంది. అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం రోడ్లో పడ్డటువంటి గుంతలను అంటే మరమ్మతులను కూడా చేయించినటువంటి పరిస్థితి. మళ్ళీ దీనికి తోడు డ్రైనేజీ పొంగు. సో డ్రైనేజీ పొంగుతోటి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మూసుకొని మరి రోడ్ల నుంచి నడవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కరోజు కాదు, గత ఏడాది నుంచి కూడా ఆ డ్రైనేజీ పరిస్థితి ఇదే. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తారు, తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు. సో ఒక 3 రోజుల పాటు మాత్రమే డ్రైనేజీ పొంగకుండా ఉంటుంది. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ డ్రైనేజీ పొంగుతూనే ఉంటుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది పర్వతీనగర్ ఈ యొక్క కైతలాపూర్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్గా మనం చెప్పుకోవచ్చు. విజువల్స్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. చాలామంది లక్షలాది మంది ఈ యొక్క రోడ్ గుంటా పోతూ ఉంటారు. అందరి పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ అధికారులను ప్రశ్నించిన అధికారులకు మరి ట్వీట్ ద్వారా అధికారులకు ఏదైనా సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి స్పందన లేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రోజులు తరబడి మరి ఈ ట్రాఫిక్ తోటి, డ్రైనేజ్ తోటి పర్వతీనగర్కి సంబంధించినటువంటి ప్రజలే కాదు, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇట్లా ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో తొలి వెలుగు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్లను కూడా కలిసే ప్రయత్నం చేసింది, వారితో మాట్లాడే ప్రయత్నం చేసింది. బట్ అధికారులు చెప్తున్నటువంటి అంశం నిమ్మకు నీరెత్తినట్టు కాదు. 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు అనేటువంటి కొంత సమాధానాలు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతటికీ కారణం. సో ఏదైతే ఈ కైతలాపూర్ ఫ్లైఓవర్ దిగంగానే వచ్చేటువంటి మలుపులో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వల్ల ఇవాళ లక్షలాది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి వేలాది వెహికల్స్ రోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఇది ఏదో నార్మల్ వాటర్ అంటే పర్లేదు, మొత్తం డ్రైనేజ్ వాటర్. కనీసం ఒక 2-3 నిమిషాలు మనం ఇక్కడ నిలబడలేము. ఈ దుర్వాసనతోటి ప్రాణాలకే ప్రమాదం, శ్వాస తీసుకోవడం కావచ్చు. సో పూర్తి స్థాయిలో అనారోగ్యానికి కూడా గురైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి, చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ పక్కనే ఒక స్వీట్ హౌస్ ఉన్నది. అంటే ఈ వస్తున్నటువంటి దుర్వాసనకు వాళ్ళ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, అక్కడ ఆ స్వీట్లు ఎట్లా కొనుగోలు చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ తోటి ఈ పొంగుతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, మరి ఆ స్వీట్ హౌస్లో ఉన్నటువంటి స్వీట్ల మీద వాలి ఆ స్వీట్లు కొనుక్కొని తినే వాళ్ళ పరిస్థితి. ఇట్లా చాలా వ్యాపారస్తుల మీద
ఈ యొక్క డ్రైనేజీ ఈ యొక్క ట్రాఫిక్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, సామాన్యుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో ఇట్లా ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్ల మీద ఈ యొక్క డ్రైనేజీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. బట్ ఎంత ఎఫెక్ట్ చూపించినప్పటికీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు, యాక్షన్ తీసుకుంటాం, అధికారులు ఇంట్లో పడుకోవడం కాదు, పొద్దున్న లేచి గ్రౌండ్లోకి రావాలి, ప్రజలు పడుతున్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా డే టు డే సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అట్లా లేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టుగా లేదు. గ్రౌండ్ లెవెల్లో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది స్థానికులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి వాహనదారులతో కూడా మనము డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎటువంటి సమస్యను వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు, అధికారులు వీళ్ళకు ఏం సమాధానం చెప్తున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంది ఈ డ్రైనేజీ దాదాపు ఏడాది నుంచి ఒక 4 రోజులు బాగా అవుతుంది, చాలా రోజుల నుంచి ఉంది. ఇదేంటంటే ఎవరు పట్టించుకుంటలేదు, దీని గురించి చేస్తున్నారు, చిన్న చిన్న వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వరకు ఎంత ఉందో అదే చేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఏం చేస్తారు, ఆ మాన్యువల్ రిపేర్ అవుతే ఆ మాన్యువల్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ డ్రైనేజీ లింక్ ఎంత ప్రాబ్లం ఉందో చూడట్లేదు, జస్ట్ ఇక్కడ ఏముందో అది చూస్తున్నారు అంతే. సారీ, జస్ట్ ఇక్కడ ఎంత మ్యాక్సిమం ఎంత ఉందో అంతే చేస్తున్నారు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చూస్తారు కదా, సో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఖైతలాపూర్ ఫ్లైఓవర్, పర్వతీ నగర్ అంటే ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి, ఇక నరకానికి పోయినట్టు అని ఫీల్ అవుతుంటారు. సో అది మొత్తం హైటీ వాళ్ళు ఎక్కువ పోతున్నట్టు చాలా మంది ఏమంటుంటారు, జనరల్గా ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ? ట్రాఫిక్ చాలా ఎక్కువ, చాలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టైం ఎంత అవుతుంది, లెవెల్ అవుతుంది, మ్యాక్సిమం లెవెల్ 30 అవుతుంది. 3-4 దాకా ఇదే ట్రాఫిక్ ఉంటుంది మ్యాక్సిమం. మళ్ళీ ఈవినింగ్ అయితే ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది అట్లా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇంకోటి రోడ్లు కదా కొంచెం పెంచాలి. ఇప్పుడు డ్రైనేజ్ వల్ల చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు, పబ్లిక్ ఇబ్బంది, ఎవరికైనా సరే ఇబ్బంది. కానీ ఎవరు పట్టించుకున్నా లేరుడా, అది చేస్తున్నారు మ్యాక్సిమం, చిన్న చిన్న వర్క్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం చూడట్లేదు. ఇప్పుడు వస్తారు అది చేస్తారు, మాన్యువల్ చేసి వెళ్ళిపోతారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంది, అది దేనివల్ల వస్తుంది, అది మాత్రం ఎవరు పట్టించుకోవాలి. అడిగితే అది 12 వరకే పొంగుతుంది, 12 వరకు ఓవర్ఫ్లో అవుతున్నది, ఆ తర్వాత మళ్ళీ పొంగదని చెప్తా ఉన్నారు. సో అంటే నిజమేనా ఇదంతా? బ్రో నిజం అంటే నేను చెప్పను అది, ఎందుకంటే డ్రైనేజ్ అంటే అది టైమింగ్ ఉంటుందా, దానికి ఒక టైమింగ్ ఉంటుందా? 12 దాకే ఉంటుంది, 12 తర్వాత ఉండదు, అని ఒక టైమింగ్ ఉండదు కదా. ఇప్పుడు అది వస్తుంది, దాన్ని ఏంటంటే మెయిన్ చూడాలి, ఎక్కడి నుంచి వస్తుంది, మెయిన్ ప్రాబ్లం ఏంది, అదొక్కటి చూసుకోవాలి. అది వర్క్ చేస్తున్నారు, చేయట్లేదు నేను అనట్లే, కానీ మెయిన్ ప్రాబ్లం చేయట్లేదు వీళ్ళు. అది ఎన్ని రోజుల నుంచి పొంగుతుంది? ఆల్మోస్ట్ అంటే మొన్నటి దాకా ఉండేది, రీసెంట్లీ తగ్గిపోయింది. ఒక 1-2 months దాకా తగ్గిపోయింది. మళ్ళీ రీసెంట్లీ ఒక 3 days 4 days నుంచి మళ్ళీ వస్తుంది, మళ్ళీ మొదలై. బిజినెస్ ఎట్లుంది? ఈ పక్కనే షాప్స్ ఇవన్నీ ఉన్నాయి, బిజినెస్ ఎట్లా నడుస్తా ఉన్నాయి? అంటే లేదు బ్రో, బిజినెస్ చాలా లేదు. దీనివల్ల కొంతమంది మార్కెట్ చేసే వల్ల ఎవరు చేసినా స్మెల్ వల్ల కస్టమర్ ఎవరు రారు. అరే ఇక్కడ ఎందుకు, ఇప్పుడు ఎవరైనా వెహికల్ ఆపాలన్నా, ఇప్పుడు షాప్ ఉంది, ఇప్పుడు ఒక వెహికల్ వచ్చి ఏమైనా ఐటమ్ తీసుకోవాలంటే వెహికల్ ఆపుకోవాలంటే ఇబ్బంది ఈ ట్రాఫిక్ వల్ల. అది చెప్పేది. బిజినెస్ కూడా రన్ అవుతలేదు, స్థానికులు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి అంటే మీరు రెగ్యులర్గా ఉంటారు, ఎక్కడనే ఉంటారు, పుచ్చుకుంది. ఇది పెద్ద డ్రైనేజ్, ఇది లోపల కనీసం 20 feet లోతున్నది. దాని లోపల కనీసం ఒక ట్రాక్టర్ నిండా రాళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ పోయిండే పాదచారులు ఎంత పెద్ద గుంత ఉంటుంది కదా, ఎవరైనా వెహికల్స్ పడితే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి పోయేవాళ్ళు, ఆ రాళ్ళు దానిలో పడ్డాయి. కనీసం ఒక ట్రాక్టర్ నిండా రాళ్ళు దాని లోపల ఉంటాయి. ఆ ట్రాక్టర్ నిండా రాళ్ళు పోయిన తర్వాతనే డ్రైనేజ్ క్లియర్ అవుతుంది. కనీసం ఇది 6 నెలల నుండి ఇదే ప్రాబ్లం. ఎందుకు ఇన్నిసార్లు రిపేర్ చేసినా కూడా దీనికి పూర్తి శాశ్వత పరిష్కారం చూపించలేదు? రాళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళని తీసేయాలి. ఆ రాళ్ళు తీసేది క్లియర్ అవుతుంది. అధికారులు వస్తున్నారు, మీద తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానికి ఎవరు బాధ్యతలు అండి? దీనికి కరెక్ట్ బాధ్యత తీసుకున్న ఆఫీసర్ ఉండాలి. ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా నేస్తేనే ఇది ప్రాబ్లం ఉండదు. వస్తున్నారు, తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, తీసి వెళ్ళిపోతారు. దీనికి ఒక అధికారిని పెట్టుకొని ఆ గ్రైనేట్ రాళ్ళని తీసేస్తేనే అప్పుడు సాల్వ్ అవుతుంది. అంతవరకు ఇది సాల్వ్ కాదండి. ప్రతి ఒక్క అధికారి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇబ్బందికి, మాకు కాదండి, అందరు పడిపోతున్నారు, చాలా ఇబ్బందులు అవుతున్నారు. మీలాంటి ద్వారా మీరు సహకరిస్తే, మీరు చెప్తే ఒక అధికారిని పెడితే ఆ గ్రైనేట్ ఒక ట్రాక్టర్ గ్రైనేట్ వెళ్ళిపోతేనే సాల్వ్ అవుతుంది. అంతవరకు కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వేయాలంటారు. ఆల్మోస్ట్ 20 feet లోతు ఉందండి అది. ఆ 20 feet పర్వతీ నగర్ ను పట్టించుకున్నట్టు కనబడతలేదు కదా. ఈ మధ్యలో ఈ డివైడర్ లో చెట్లని పెరిగిపోయినాయి. ఇదేమో బోరబండ, ఇది మొత్తం బార్డర్లు అయిపోయింది సార్. ఈ బార్డర్ కావడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. ఎక్కడ వస్తుంది? అది అంటే వాళ్ళు ఏమంటే వాళ్ళకు అధికారులకే
ఈ డివైడర్ నుంచి అక్కడ డివైడర్ నుంచి అది షేర్లింగపల్లి ఇక్కడ నుంచి ఇక్కడికి మా ఊరు కృష్ణా బోరాబండ ఎమ్మెల్యే ఇక్కడిది అక్కడ షేర్లింగంపల్లి అంటే ఆర్కేపూడి గాంధీ ఉన్నట్టు ఇక్కడిది. ఇది ఇక్కడిది అధికారులు ఏమంటారు వాళ్ళ పేరు వీరు వీళ్ళ పేరు వాళ్ళు పెద్ద పంచాయతీ ఉన్నది కదా ఇది చాలా చాలా పంచాయతీ కాదు అది ఊసరవెల్లి పంచాయతీ ఉంది ఇది ఈ ఊసరవెల్లి పంచాయతీ ఈ పర్వతి నగర్ అటు షేర్లింగంపల్లికి లేదు ఇటు కుకడపల్లికి లేదు ఇది అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది అందుకే ఇట్లా అయినట్టు పరిస్థితి 6 నెలల నుండి ఇదే పరిస్థితి వాళ్ళు చేయాలా మేము చేయాలి వాళ్ళు పట్టించుకుంటారు వాళ్ళు చేస్తారా వాళ్ళు మేము చేస్తామే వాళ్ళు అన్నట్టు ఎవరు పట్టించుకుంటేది ఇక్కడ స్థానికంగా మొన్నటిదాకా ఉన్న కార్పొరేటర్ ఎవరు లేరా చేస్తున్నారు సార్ మీద వాళ్ళు చెప్తున్నారు చేపిస్తున్నారు ఇక్కడ బోరబండ గారి సభ్య బేగం గారు వస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు చేపిస్తున్నారు కానీ అధికారులు లోపలికి తీయించాలి కదండి వాళ్ళు శక్తి ఉన్నారు చేపిస్తున్నారు ఇక్కడ బోరబండ కార్పొరేటర్ సభ్య బాబా వాళ్ళు చాలా చేపిస్తున్నారు పర్వతనగర్ బాబా గారు చాలా కష్టపడుతూ చేపిస్తున్నారు అధికారులు వస్తున్నారు చేపిస్తున్నారు కానీ గ్రోత్కించి వెళ్ళిపోవాలి 20 ఫీట్ల లోతుకించి వెళ్ళిపోతేనే సాల్వ్ అవుతుంది అంత బాబా ఫస్టుద్దీన్ కిందకి వస్తుందా బాబా గౌసుద్దీన్ సభ్య గౌసుద్దీన్ వాళ్ళకు వాళ్ళు చేపిస్తున్నారు కష్టపడి చేస్తున్నారు ఎప్పటికప్పుడు సాల్వ్ అయిపోతుంది మళ్ళీ అవుతుంది లోపలికి చేస్తేనే అవుతుందండి కనీసం ఒక 2 రోజులు ఈ రోడ్డు బంద్ పెట్టి దాన్ని క్లియర్ చేస్తేనే అయిపోతుంది అంతవరకు కాదండి ఇక సో ఇది మొత్తం మీద స్థానికులు చెప్తా ఉన్నారు ఒక 5 నిమిషాలు మనం నిలబడి మాట్లాడలేనటువంటి పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి వాసన కడుపులో నుంచి తిప్పుతా ఉంది అంటే మనం ఒక 5 నిమిషాలు వచ్చి ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఇక్కడ బిజినెస్ చేసేటోళ్ళు ఇక్కడ రోజు ఆటో స్టాండ్లో ఆటో నడుపుకునేటోళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇదంతా కూడా డ్రైనేజ్ వాటరే అంటే చాలా భయంకరమైనటువంటి వాసన ఈ వాసనతోటి మొత్తం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఈ పర్వతి నగరు పట్టించుకోకపోతే కారణం ఏంటంటే ఇటు షేర్లింగపల్లి లేదు ఇటు కుకడపల్లి లేదు సో ఎటు కాకుండా మధ్యలో బార్డర్లో ఉంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ బార్డర్ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు ఇటు ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అంటే ఒకరి మీద ఒకరు మీరే డెవలప్ చేస్తారో లేకపోతే మేము డెవలప్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్లో పర్వతి నగర్ని పట్టించుకునే నాదనేది తెలుస్తోంది ఒక్కటే సమస్య కాదు ఇక్కడ ట్రాఫిక్ సమస్య డ్రైనేజ్ సమస్య అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సమస్య మధ్యలో ఉన్నటువంటి ఆ గార్డెన్కి సంబంధించి అంటే ఈ రోడ్డు డివైడర్ మధ్యలో పెట్టినటువంటి చెట్లను అయితే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు అంటే పిచ్చి మొలకలు అంటే మనం చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ముళ్ళ చెట్లు కంప చెట్లు కూడా మొలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక ఫ్రూట్ షాప్ ఉన్నది అసలు బిజినెస్ కూడా లేదు ఇక్కడ ఈ వాసనకు బిజినెస్ ఇంకేం బిజినెస్ అవుతుంది ఇక్కడ మీదేనా షాపు ఎట్లుంది ఈ వాసన ఈ బిజినెస్ ఏముంది ఏం చేయాలి చెప్పండి సార్ ఏం చేయాలి ఇక ఆ వాసనకి మరి మూడు నెలలు రాలేదు ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఆఫీసర్లు చూసిపోయారు చూస్తున్నారు అక్కడ రోడ్ వేసారు అక్కడ పైపులు వేసారు అక్కడ బంద్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఏం చెప్తారు ఏం డిమాండ్ చేస్తారు మరి ఇట్లా బిజినెస్ లాస్ రాకొచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు చేయకొచ్చారు సార్ మనం ఏం చేస్తాం చెప్పండి ఎన్నోసార్లు వీడియోకాలు చేస్తున్నాం అది చేస్తున్నాం అన్ని చూపిస్తున్నాం వాళ్ళు చేయకొచ్చారు ఎట్లుంటారు మీరు ఈ వాసనకి ఎట్లా చేయాలి సార్ మళ్ళీ ఏం చేయాలి అధికారంలో అది ఇది ఉంటుంది కదా సార్ మనం ఏం చేస్తాం చెప్పండి చెప్తున్నాం మస్తు వాళ్ళు ఎన్నోకి వచ్చారు ఇట్లా ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడతా ఉన్నారు వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంత డేంజరస్గా ఉంది ఈ పర్వతి నగర్ అంటే అసలు ఒక్కరు కూడా దీని మీద మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు ఎందుకంటే అధికారులు నిమ్మకు నీరెత్తనట్టున్నారు అంటే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సగం ఉన్నది పర్వతి నగరు ఇటు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి సగం ఉన్నది అంటే ఎవరు డెవలప్ చేస్తారో అంటే ఒకరి మీద ఒకరు తోసిపుచ్చుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది బట్ ఓవరాల్గా మాత్రం డెవలప్మెంట్ దోచుకోవట్లేదు పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్లో వస్తున్నటువంటి వాటర్ తోటి పాదచారులు వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడతారు నిత్యం ఇదే సమస్య దీనికి సంబంధించి ప్రతిరోజు వీళ్ళు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది పర్వతి నగర్ అని ఇప్పటికి మనం చెప్పుకున్నాము మళ్ళీ చెప్తా ఉన్నాము సో చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మనకు ఉంది ఒకసారి వాహనదారులతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది వస్తూ ఉన్నారు సో వాళ్ళతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సో అందరూ మూతికి మాస్క్ పెట్టుకొని అయితే మూతికి బట్ట పెట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి సో వాహనదారులు కూడా మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది ఇప్పటివరకు పర్వతి నగర్లో ఉన్నటువంటి డ్రైనేజీ పొంగు గురించి మనం చూస్తున్నాం పర్వతి నగర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ గురించి మనం చూస్తున్నాం పర్వతి నగరు ఆ రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి డివైడర్లో మెయింటెనెన్స్ ఇది సో ఈ మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటంటే నాకు తెలిసి దాదాపు ఒక 2-3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా అధికారులు ఇక్కడ వచ్చింది లేదు మెయింటెనెన్స్ చేసింది లేదు మొత్తం ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు ఈ చెట్టు పెరిగి అటు వస్తున్నటువంటి వాహనదారులకు కారు కావచ్చు బైక్ కావచ్చు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి ఒక్క చెట్టు అని కాదు మొత్తం ఈ డివైడర్ మీద మొత్తం కూడా పిచ్చి చెట్లే అంటే ఒక్క చెట్టు కూడా పనికొచ్చేటువంటి చెట్లు లేవు అన్నీ ముళ్ళ చెట్లు రేగి కంప ఏదైతే ఇప్ప చెట్లు ఇట్లా చాలా రకాల కొన్ని
ముళ్ళ చెట్లు పనికిరానటువంటి చెట్లు, అంటే కనీసం గార్డెనింగ్ కూడా లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా మనకి పర్వతీనగర్ సంబంధించిన డివైడర్లో కనిపించట్లేదు. అంటే ఇదొక ఇంతకుముందు చెప్తా ఉన్నారు స్థానికులు, ఏంది షేర్లింగంపల్లి ఇటు కుకట్పల్లి. సో ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నది, 2 నియోజకవర్గాలకు అంటే కుకట్పల్లికి సగము షేర్లింగంపల్లికి సగం, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఈ పర్వతీనగర్ని మాత్రము ఏ అధికారులు వచ్చి చూడట్లేదు, ఏ ఎమ్మెల్యే ఇటు వచ్చి అభివృద్ధికి ఈ పర్వతీనగర్ని మరి అభివృద్ధి చేసే దిశగా ఆలోచించట్లేదు. అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే పర్వతీనగర్ని పక్కన పెట్టిరు, పర్వతీనగర్ని పక్కన పెట్టి ఇక అధికారులంతా ఇటు ఎమ్మెల్యేలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారికి మేము తొలి వెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరే చెప్పారు కదా ఎక్కడ చెత్త కనిపించిన అధికారుల మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తామని, ఎక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నా డ్రైనేజీ పొంగిన అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తామని. మరి ఈ పర్వతీనగర్ ఏ జోనల్ కిందకి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎవరు, మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒక ఆయన కుకట్పల్లి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మరి 2 ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే చొరవ తీసుకున్నా కూడా ఈ పర్వతీనగర్ మరి ఇంత అపరిశుభ్రంగా ఉండదు, పరిశుభ్రంగా మారిపోతుంది, పవిత్రంగా మారిపోతుంది. డివైడర్ మెయింటెనెన్స్ లేదు, రోడ్డు మెయింటెనెన్స్ లేదు, డ్రైనేజీ మెయింటెనెన్స్ లేదు, అరే కనీసం శానిటైజేషన్ లేదు. ఇక చెత్త విషయానికి వస్తే మీరు చూడండి, ఇది మొత్తం ఈ రోడ్డు పక్కన ఇప్పటికే డ్రైనేజ్తో ఇబ్బంది పడుతున్నారు జనాలు. అంటే ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 మీటర్స్ వరకు మొత్తం కూడా చెత్తతో పేర్కొని పోయి ఉంటుంది. కనీసం ఆ మాన్యువల్ దగ్గర చెత్తను తీసుకోవాలి కూడా లేదు. మాన్యువల్ దగ్గర ఈ పోతున్నటువంటి నీళ్లు మాన్యువల్లోకి వెళ్ళాలంటే ఆ మాన్యువల్ చుట్టూ క్లియర్గా ఉండాలి, కనీసం ఆ క్లియరెన్స్ కూడా లేదు. అంటే ఆ మాన్యువల్లోకి వాటర్ వెళ్ళేందుకు అక్కడ గ్రౌండ్లో కనీసం క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా, మరి పర్వతీనగర్ మీద పగబట్టిరా లేకపోతే పర్వతీనగర్ని పట్టించుకోవట్లేదో తెలియదు, కానీ ఇప్పటికైనా ఒకసారి ఇటువైపు చూడండి. పర్వతీనగర్ కూడా హైదరాబాద్లోనే ఉన్నది, గచ్చిబౌలికి కిలోమీటరు, మాదాపూర్కు కిలోమీటరు, కుకట్పల్లికి 2 కిలోమీటర్లు, ఇక హైటెక్ సిటీ పక్కనే ఉన్నటువంటి ఈ పర్వతీనగర్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. సో ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇచ్చినటువంటి మాటను ఆదేశాల్ని మరి ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి రివ్యూ చేసుకోండి, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు. సో చాలామంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ తెలుగు వస్తుందా అన్న? ఏంది ఈ వాటర్ రోజు వస్తుంటారా ఈ రోడ్లో మీరు? లేదు, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. మెయిన్లో డ్రైనేజ్ లైన్ చాలా విపరీతంగా ఉంటుంది, డైలీ ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారో లేదో తెలియదు, అంతా పెయ్యి మొత్తం ఉచ్చలకి ఇచ్చిన అన్ని బయట కారుతూనే ఉంటాయి. పొద్దున్న ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, వర్షం వస్తే ఇంకా మొత్తం నిండిపోతుంది. అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు దాన్ని. ఇట్లా ముందుకు పోతుందా కొంచెం? సో ముందుకు పోయి కూడా మనం చిన్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చాలా సమస్యలు అవుతున్నాయి. ఇది మొత్తం కంప చెట్లు, ముళ్ళ చెట్లు, కనీసం మెయింటెనెన్స్ లేదు, అంతా కూడా వాహనదారులకు ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి. అంటే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇట్లా ప్రతిదానికి కూడా అంటే రోడ్డు పక్కన ఉండాల్సినటువంటి మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఈ చెట్లన్నీ కూడా కనీసం ఈ చెట్లన్నీ కూడా ముళ్ళ చెట్లు ఇవన్నీ. సో వాహనదారులకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. అంటే కనీసం వీటిని కటింగ్ చేసేటువంటి నాదులు లేడు. ఇవి పనికొచ్చే చెట్లు కావు, మొత్తం కంప చెట్లు, ముళ్ళ చెట్లు. అంటే ఈ చెట్లను కూడా ఈ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి ఈ ముళ్ళ చెట్లను కూడా తొలగించడానికి మరి అధికారులకు చేతులు రావడం లేదు, అధికారులకు టైం ఉండట్లేదు, అంత బిజీగా ఉన్నారు వాళ్ళు. సో ఎంత బిజీగా ఉన్నారంటే అభివృద్ధి హైదరాబాద్లో ఎక్కడుంది అభివృద్ధి అంటే ఈ పర్వతీనగర్ వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఒకనాడు పర్వతీనగర్ వచ్చి ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ డ్రైనేజీకి సంబంధించి సో ఈ డ్రైనేజీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ డ్రైనేజీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఇది ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి పర్వతీనగర్ వచ్చి విజిట్ చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాం. పర్వతీనగర్ ఒక్కసారి వచ్చి ముఖ్యమంత్రి గారు విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది సో క్లీనింగ్ డ్రైనేజీల పరిస్థితి ఇది. ఓ డ్రైనేజ్ పొంగుతూ ఉంది, ఇంకో డ్రైనేజ్ దగ్గర కనీసం ఆ వాటర్ ఒక రకంగా లోపలికి వెళ్ళేంత మెయింటెనెన్స్ కూడా లేదు. సో మాన్యువల్ చుట్టూ చెత్త పేరుకపోయింది, అంటే ఈ రోడ్ అంతా క్లీన్ అయితే ఇక్కడ దాకా వెహికల్స్ వెళ్ళొచ్చు. కానీ ఈ రోడ్డు ఉన్నటువంటి ఈ రోడ్ ఇబ్బందితోటి, ఇక్కడ ఉన్నటువంటి పొంగుతున్న డ్రైనేజ్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్తా చెదారంతో కనీసం మరి వాహనదారులు కనీసం ఇన్ టైంలో పోవడానికి కూడా పరిస్థితి లేదు. సో ఇదే ఈ అపరిశుభ్రతకు తోడు స్థానికులు ఇక్కడనే యూరిన్ చేయడం, కుదిరితే బాత్రూమ్ కూడా పోతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద
పర్వతి నగర్కి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. సో ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ చెత్త కనిపించినా, ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా, ఎక్కడ డ్రైనేజ్ పొంగినా మరి అధికారుల మీద యాక్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి పర్వతి నగరు మీ ఇంటికి మాదాపూర్లో ఉన్నటువంటి మీ ఇంటికి కేవలం 3 కిలోమీటర్ల దూరం కూడా లేదు, అంటే దాదాపు 2 కిలోమీటర్లు అనుకుంటా. ముఖ్యమంత్రి గారి ఇంటికి 2 కిలోమీటర్లే, ముఖ్యమంత్రి ఇంటికి కూతపేట దూరం, ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతి నగర్ని ఒక్కసారి సందర్శించండి, లేకపోతే కనీసం స్పందించండి. పర్వతి నగర్ ఆగమైపోయేటట్టున్నది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం చెడిపోయేటట్టున్నది. ఈ వాసనను మరి పీల్చుకొని వాళ్ళు ఆరోగ్య ఇబ్బందులతో దవాఖానలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఒక్కసారి అధికారులు ముఖ్యమంత్రి దీని మీద స్పందిస్తారా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, పర్వతి నగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.